ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కల్పించి అలాగే తెలుగు వారి యొక్క ఖ్యాతిని దేశ నలుమూల వ్యాపించి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు మహానాడు అంటే కేవలం ఒక సమావేశమే కాదు, ఇది మన భావజాలాన్ని ప్రతిబింబించేటువంటి వేదికగా, అలాగే మన ఐక్యతను చాటేటువంటి ఒక వేదిక, అలాగే మన భవిష్యత్ కార్యాచరణాన్ని రూపుదిద్దుకున్నటువంటి ఒక వేదికగా ప్రతి ఒక్కరు భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక కుటుంబ సభ్యుల్లా ఒక వేదికగా దగ్గర చేరుకొని ఒక కుటుంబ పండుగగా మహానాడు చేసుకునేవాళ్ళం. కానీ మరి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యం అక్కడందరూ కూడా చేరుకొని మనం ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, మన భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ఆత్మీయ సమావేశంలాగా చర్చించుకునేవాళ్ళం. ఈరోజు కొంత బాధ ఉంది, ఆ ఫిజికల్ వేదిక లేదు, ఈ డిజిటల్ వేదికలో మనం చేసుకుంటున్నామనే ఒక బాధ కొంత కార్యకర్తలకు ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో కాలానికి అనుగుణంగా మనం ఈ కార్యక్రమం నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మనం హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడును చేసుకుంటున్నాం. ఇక్కడ అమరావతిలో పరిమిత సంఖ్యలో ఇక్కడ మనం మహానాడు నిర్వహించుకున్నప్పటికీ కూడా వేల లక్షల సంఖ్యలో ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని, ఈ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అనేక మందితో డిజిటల్ వేదికగా మనతో మమేకమై ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే మన దగ్గర పరిమిత సంఖ్యలో ఉన్నా సరే లక్షలాది మంది మనకు వీక్షిస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఈ వేదికతో మమేకమై ఉన్నారంటే మరి టెక్నాలజీతో అనుసంధానం చేసి అందరినీ సంఘటితం చేసి ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం చేసుకుని వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఎక్కడో యుద్ధం జరిగితే దాని ప్రభావం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చూపిస్తుంది. అందుకే ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నా దేశం నా బాధ్యత అనే నినాదంతో పొదుపులో భాగంగా ఈరోజు మనం డిజిటల్గా మనం చేసుకుంటున్నాం. ఇది మన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.